హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. రోడ్డును దొంగిలించిన ప్రజలు వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజం. జపాన్ టూరిస్టుల నుంచి పోలీసుల లంచం, కట్ చేస్తే చివర్లో బిగ్ ట్విస్ట్. అమూల్ బటర్ పార్లేజీ ఆమ్లెట్. తాజా పరిశోధనలో సరికొత్త విషయం, వీడియో వైరల్. అంతరిక్షంలో అన్నీ ఎగురుతాయి, మరి వ్యోమగాముల ఆహారం ఎలా తింటారో తెలుసా? వీడియో వైరల్. మంటల్లో కాలిపోతున్న కారు క్లైమాక్స్ అదిరింది. కారు చేసిన పనికి వాహనదారుల పరుగో పరుగు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి. గ్రామానికి రోడ్డు ఉంటే గ్రామస్తులు సంతోషంగా ఉంటారు, కానీ ఈ గ్రామ ప్రజలు తార్ రోడ్డు నుండి తారును తీసి బకెట్లలో నింపి ఎత్తుకెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే రోడ్డును దొంగిలించేశారు. ఈ సంఘటన బీహార్లో జరిగింది. ఈ వీడియోను ఎక్స్ ఖాతాలో షేర్ అయింది. కొత్త రోడ్డు దయనీయ పరిస్థితి. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని దొంగిలించారు. రిజర్వేషన్ను ప్రాథమిక విధానంగా విశ్వసించే తరం నుండి ఈ తరానికి ఉచిత రవాణాను ప్రోత్సహించే దేశం ఎల్లప్పుడూ అలాంటి వారిని ఉత్పత్తి చేస్తుంది అని క్యాప్షన్లో పేర్కొన్నారు. ఈ వీడియోలో కొత్తగా వేసిన రోడ్డు తారు నుంచి కొంతమంది తారును తీసుకెళ్లారు. ఆగస్టు 31న షేర్ చేయబడిన ఈ వీడియోకు 3000కు పైగా వీక్షణలు వచ్చాయి. దేశంలో ఇప్పుడు లంచం లేకుండా ఏ పని జరగడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఎక్కడైనా సరే అధికారుల చేతులు తడపాల్సిందే. ఈ క్రమంలోనే జపాన్ టూరిస్టుల నుంచి గురుగ్రామ్ పోలీసులు లంచం డిమాండ్ చేయడం ఇంటర్నెట్ వేదికగా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీంతో 3 ఉద్యోగులను సస్పెండ్ చేశారు అధికారులు. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, వైరల్ వీడియోలో పోలీసులు రసీదు లేకుండా జాపనీస్ పర్యాటకుడి నుండి 1000 రూపాయలు లంచం తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను కాటు అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇది అతివేగంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. జపాన్కు చెందిన ఒక యువతి మరో వ్యక్తితో కలిసి గురుగ్రామ్లో స్కూటీపై వెళ్తున్నారు. ఇంతలో స్థానిక ట్రాఫిక్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్కూటీ వెనుక సీటుపై ఉన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోనందున జరిమానా చెల్లించాలని అన్నారు. దీనికి వారు వీసా కార్డుతో చెల్లించొచ్చా అని జపాన్ టూరిస్టులు అడుగుతున్నారు. కానీ అందుకు అంగీకరించని పోలీసులు నగదు చెల్లించాలని చెప్పారు. దాంతో సదరు టూరిస్టు 2 500 నోట్లను తీసి ఓ పోలీసుకు ఇచ్చారు. అందుకుగాను ఆ అధికారులు వారికి కనీసం రసీదు కూడా ఇవ్వలేదు. కానీ ఈ సంఘటన మొత్తాన్ని వారు వీడియో తీసుకున్నారు. అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అంతేకాదు, జపాన్ టూరిస్టులు మరో విషయం కూడా చెప్పారు. ఆ రోడ్డుపై తమతో పాటుగా చాలామంది హెల్మెట్ లేని వాళ్ళు వెళ్తున్నారని, కానీ పోలీసులు వారిని అడ్డగించలేదని చెప్పారు. కానీ తమను మాత్రమే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పెద్ద సంఖ్యలో డిమాండ్ చేశారు. యాంకర్ పార్ట్ 5. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వస్తుంది. ఇది జనాల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగదారులను పిచ్చివాళ్ళం చేస్తుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పార్లేజీతో ఓ వింత ప్రయోగం చేస్తున్నాడు. వీడియో చూసిన తర్వాత మీరు దీనిపై ఖచ్చితంగా స్పందిస్తారు. ఇది మీకు చెత్తగా అనిపించినా ఈ ప్రయోగం చూడటానికి మాత్రం చాలా వింతగా కనిపిస్తుంది. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి తయారు చేసిన వెరైటీ ఆమ్లెట్ని చూస్తారు. అతడు వింతగా పార్లేజీ బిస్కెట్లతో ఆమ్లెట్ తయారు చేస్తున్నాడు. ఇందుకోసం అతడు ముందుగా ఒక ప్యాన్లో బటర్ వేసి బాగా కరిగించాడు.
ఆ తర్వాత అతను 2-3 గుడ్లు పగలగొట్టి అందులో ఉప్పు కారం అన్నీ వేసి బాగా బీట్ చేసి ఆ పాన్లో పోస్తాడు. అది ఉడుకుతుండగానే అతడు మరిన్ని మసాలాలు కూడా యాడ్ చేశాడు. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, చాట్ మసాలా మొదలైనవి అన్నీ దానిపై చల్లుతున్నాడు. వీటన్నింటికంటే ముందుగా అతడు ఆమ్లెట్ వేయటం ప్రారంభించగానే అతను బ్రెడ్కు బదులుగా దానిపై పార్లేజీ బిస్కెట్లు అమర్చాడు. ఆ తర్వాత మనం పైన చెప్పుకున్న మసాలాలన్నీ ఆమ్లెట్ మీద అలంకరిస్తాడు. ఆఖర్న ఉడకబెట్టిన గుడ్డును తురిమి వేశాడు. దానికి 2 రకాలైన చట్నీ లాంటిది కూడా పెట్టి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాడు. అంతేకాదు, అతడు చేసిన ఈ స్పెషల్ వెరైటీ ఆమ్లెట్ని ఒక్కసారి రుచి చూస్తే మర్చిపోలేరు అంటూ ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా తను చేసిన ఈ స్పెషల్ ఆమ్లెట్ ఎలా ఉందో కామెంట్లో కూడా చెప్పమంటున్నాడు. ఈ ఆశ్చర్యకరమైన వీడియోను మిస్టర్ షాజాద్ అస్బర్ అనే ఖాతా నుండి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు సైతం షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది ఈ ప్రయోగంపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అక్కడ ప్రతిదీ ఎగురుతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. అయితే ఎవరైనా వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఆహారం ఎలా తింటారు? ప్రతిదీ ఎగురుతూ ఉంటుంది కనుక ఆహారం కూడా ఎగురుతుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అక్కడ ఆహారం ఎలా తింటారు? కాఫీ ఎలా తాగుతారు? అలాంటి ప్రశ్నలు కలిగితే అటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని ఇటీవల అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా ఇప్పుడు ఒక వీడియో ద్వారా చెప్పాడు. శుభాంశు శుక్లా ఇటీవల ఒక షాకింగ్ వీడియోను షేర్ చేశారు. అందులో అతను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు ఎలా తినేవాడో చూపించాడు. ISSని సందర్శించిన మొదటి భారతీయుడు, అంతరిక్షంలోకి వెళ్ళిన 2వ భారతీయుడు వ్యోమగాములు 0 గురుత్వాకర్షణ శక్తి వద్ద ఎలా తింటారో చెప్పారు. ఎగిరే చెంచా ఈ వీడియోలో శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రపంచం ఎలా మాయాజాలంలాగా కనిపిస్తుందో చూపిస్తున్నాడు. గురుత్వాకర్షణ శక్తి లేనందున అక్కడ ప్రతిదీ ఎగురుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. ప్రతిదీ గాలిలోనే ఉంటుంది. దీని కారణంగా ప్రతి దానిని వెల్క్రో లేదా టేప్తో అతికించాల్సి ఉంటుంది. దీని తర్వాత ప్రతిదీ ఎలా ఎగురుతుందో చూపించేందుకు శుభాంశు ఒక చెంచా తీసుకున్నాడు. వెంటనే అది ఎగరడం ప్రారంభించింది. చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్ట్ను ఇన్స్టాగ్రామ్లో వీక్షించండి. శుభాంశు శుక్లా షేర్ చేసిన పోస్ట్. ఆహారం ఎలా తింటారంటే దీని తర్వాత శుభాంశు శుక్లా ఆహారం ఎలా తినాలో చెప్పాడు. ఇక అతని చేతిలో కాఫీ ప్యాకెట్ ఉంది. అతను దానిని తెరిచిన వెంటనే కాఫీ గడ్డ బయటకు వచ్చింది. ఒక బుడగ ఏర్పడింది. అప్పుడు శుభాంశు ఈ బుడగను తిన్నాడు. దీని తర్వాత అతను సరదాగా అంతరిక్షంలో మీరు నిజంగా నీరు తినవచ్చని చెప్పాడు. అంతరిక్షంలో భోజనం చేసే మంత్రం ఏమిటి? ఈ వీడియోను షేర్ చేసిన శుభాంశు శుక్లా అంతరిక్షంలో తినడం గురించి తన అనుభవాన్ని చెప్పాడు. అంతరిక్షంలో తినడం, నేను మళ్ళీ తినడం నేర్చుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంతరిక్షంలో తినే సమయంలో కొన్ని అలవాట్లు చాలా ముఖ్యం. ఎందుకంటే తినే సమయంలో జాగ్రత్త తీసుకోకపోతే అది తప్పు కావచ్చు. అంతరిక్షంలో ప్రతి పనికి ఒక మంచి మంత్రం ఉంటుంది. నెమ్మదిగా ఉండటం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి మనకు గురుత్వాకర్షణ అవసరం లేదు. పెరిస్టాల్సిస్ అనే ప్రక్రియ జీర్ణక్రియకు బాధ్యత వహిస్తుంది. ఇది గురుత్వాకర్షణపై ఆధారపడదు. ఇందులో కండరాల సంకోచం, సడలింపు ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణ వ్యవస్థ లోపలికి నెట్టివేస్తుంది. తలపైకి లేదా క్రిందికి గురుత్వాకర్షణ ఉన్నా లేకపోయినా శరీరం ఎల్లప్పుడూ ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించండి. శుభాంశు శుక్లా తన 18 రోజుల అంతరిక్ష యాత్ర తర్వాత అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన ఆక్సియం 4 సిబ్బంది సభ్యుడిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రతిరోజు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చూస్తుంటాం. చాలా వరకు వీడియోలు అప్పటి వరకు ఫన్నీగా అనిపించినా ఆ తర్వాత మనం వాటిని మర్చిపోతాం. కొన్ని వీడియోలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి.
అలాంటి వీడియోలు త్వరగా వైరల్ అవుతాయి. వైరల్ వీడియోల యొక్క అతిపెద్ద లక్షణం ఏంటంటే వాటిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసి కొద్దీ సమయంలోనే లక్షలాది మందికి చేరే దృశ్యం మరింత వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి బయటపడింది. ఇది ప్రజలను చాలా భయపెడుతోంది. ఫ్లైఓవర్పై అకస్మాత్తుగా ఒక కారు మంటలో చిక్కుకుంది. దీన్ని చూసినప్పుడు కారు ముందుకు కదలగలదని అనిపిస్తుంది. దీనిని చూసి అక్కడ ఉన్న వ్యక్తులు భయపడతారు. ఫ్లైఓవర్పై చాలా వాహనాలు ఆగి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. సమీపంలో ఉన్న ప్రజలు ఈ సంఘటనను చూడటానికి అక్కడ నిలబడ్డారు. కొందరు బైక్ ఆపి మరికొందరు తమ కారును పక్కన పార్క్ చేసి బయటకు వస్తున్నారు. అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయినట్లు అనిపించే వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఈ వీడియో యొక్క క్లైమాక్స్ పాయింట్ ఏంటంటే మంటల్లో ఉన్న కారు అకస్మాత్తుగా ముందుకు కదలడం షురూ చేసింది. నిజమైన భయానక క్షణం అది. కారు నెమ్మదిగా ప్రజల వైపు కదులుతుంది. దీంతో జనంలో గందరగోళం నెలకొంది. కొన్ని సెకన్ల క్రితం నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్న ప్రజలు అకస్మాత్తుగా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇక్కడ మరియు అక్కడ పరిగెత్తడం ప్రారంభించారు. వీడియోలో జనం అరుపులు, పరిగెత్తడం స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కొంతమంది తమ బైక్లను, వాహనాలను అక్కడే వదిలేసి కాలిపోతున్న కారు నుండి ఎలాగైనా తప్పించుకోవడానికి పారిపోతారు. కొంతమంది హడావిడిగా పడిపోవడం కూడా కనిపిస్తుంది. ఈ దృశ్యమంతా అకస్మాత్తుగా జరగడంతో అందరూ భయాందోళనకు గురై తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ వీడియో ఏ నగరం లేదా ప్రదేశం నుండి వచ్చిందో ఇంకా స్పష్టంగా తెలియదు. కారులో మంటలకు అసలు కారణం ఏమిటో కూడా తెలియదు. వేలాది మంది ఈ వీడియోను చూశారు. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కారులో సాంకేతిక లోపం జరిగి ఉండవచ్చు లేదా ఏదైనా ప్రమాదం కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చు అని పోస్టులు పెడుతున్నారు. ఇది ఇవాల్టి వింతలు విచిత్రాలు. రేపటి వింతలు విచిత్రాల్లో మళ్ళీ కలుద్దాం.